క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. చాలా మంది రాజకీయ నాయకులు ఫేక్ డిగ్రీలు తెచ్చుకొని మేము డిగ్రీ చేస్తాం, మేము పీజీలు చేస్తాం అని చెప్తా ఉంటారు. చాలామంది ఇక అంటే రెగ్యులర్గా చదవలేక ఏదో ఒక యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, పీజీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని చెప్తా ఉంటారు. కానీ ఫేక్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా పుట్టుకొస్తూ ఉన్నాయి భారతదేశంలో. ఫలాని యూనివర్సిటీ డిగ్రీ కనుక మీరు తెచ్చుకుంటే, పైసలు పెట్టి తెచ్చుకున్నా, అక్కడ చదివినట్టు నిరూపితమైన కూడా అది ఫేక్ యూనివర్సిటీనే. మరి దేశవ్యాప్తంగా ఫేక్ యూనివర్సిటీలు కలకలం రేపుతున్నాయి అనే చెప్పుకోవచ్చు. 21 యూనివర్సిటీలు ఫేక్గా గుర్తించిండ్రు. మరి ఆ 21 ఫేక్ యూనివర్సిటీలు ఏంది, అందులో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యూనివర్సిటీలు ఏమైనా ఉన్నాయా, మరి ఎక్కడెక్కడ ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి, బీ అలర్ట్. నిజంగా ఈ యూనివర్సిటీలను మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. ఈ యూనివర్సిటీ సర్టిఫికెట్స్ ఎవడైనా చూపించిందంటే అది ఫేక్ అని ముచ్చట మాత్రం గుర్తుపెట్టుకుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 21 యూనివర్సిటీలు ఫేక్, అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవు. దేశవ్యాప్తంగా ఫేక్ యూనివర్సిటీలను గుర్తించిన యూజీసీ ఏపీలోని 2 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. ఆ యూనివర్సిటీలు ఏంది, కథ ఏంది, కార్ఖానేంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దేశవ్యాప్తంగా 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయని యూజీసీ ప్రకటించింది. ఈ ఏడాది మే నాటికి దేశంలో 21 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. ఈ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలు చెల్లుబాటు కావని తెలిపింది. వీటికి డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫేక్ వర్సిటీలు డిగ్రీలు ప్రదానం చేసిన వాటిని విద్య, ఉద్యోగ ప్రయోజనాల కోసం గుర్తించామని స్పష్టం చేసింది. నకిలీ వర్సిటీల్లో ఢిల్లీలో అత్యధికంగా 8 ఉండగా, ఢిల్లీలో యూనివర్సిటీలో 8 నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 4, ఏపీ, కేరళ, పశ్చిమ బెంగాల్లో 2 యూనివర్సిటీల చొప్పున ఉన్నాయి. కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఇక మన పొరుగు రాష్ట్రమైన ఏపీలోను గుంటూరు జిల్లా కాకుమాని వారి తోటలో క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఇక్కడ గుంటూరు దగ్గర ఏమంటే క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ. ఈ మధ్యలో డీమ్డ్ యూనివర్సిటీ అని పెద్ద గొప్పలు చెప్పుతూ ఉంటాడు. ఈ క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ గుంటూరులో ఉంది. అది ఫేక్ మిత్రులారా, గమనించండి. విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాను నకిలీవిగా యూజీసీ గుర్తించింది. ఇవి వీళ్ళే మరి యూనివర్సిటీలు అనుకుంటారా, ఓ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసుకుంటారా? కొందరు ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని కూడా పిహెచ్డి పట్టాలు ఇస్తూ ఉన్నారు. ఏదన్నంటే మా మిషనరీ. ఏడా ఉందిరా నాయన మిషనరీ. ఇవి కూడా 2 ఆవాపతియే ఒకటి క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ అయితే అది గుంటూరు దగ్గర, ఇంకొకటి విశాఖలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియాను నకిలీ యూనివర్సిటీ. వాళ్ళ యూనివర్సిటీలు పెట్టేసుకున్నారు. ఏ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలు ఫేక్ అంటే ఢిల్లీలో 8 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీల పేర్లు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ ఒకటి. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ గారియాగంజ్ యునైటెడ్ నేషనల్ యూనివర్సిటీ, కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్ ఒకటి, గారియాగంజ్ యునైటెడ్ నేషనల్ యూనివర్సిటీ ఒకటి, వొకేషనల్ యూనివర్సిటీ ఒకటి, ఏడిఆర్ సెట్రిక్ జ్యూరిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం. ఈ 8 కూడా ఢిల్లీలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 4 ఉన్నాయి. గాంధీ హిందీ విద్యాపీఠ్, ప్రయాగ్రాజ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ, అది ఓపెన్ యూనివర్సిటీ, భారతీయ శిక్షా పరిషత్, మహామయ టెక్నికల్ యూనివర్సిటీ. 4 కూడా ఉత్తరప్రదేశ్లో ఫేక్ యూనివర్సిటీలు. పశ్చిమ బెంగాల్లో 2 ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఒకటి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్. ఇష్టం ఉన్నాయి పెట్టుకున్నాడు. పశ్చిమ బెంగాల్లో 2. కేరళలో 2, సెయింట్ జాన్స్ యూనివర్సిటీ కేరళ, ఇంటర్నేషనల్ ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ ప్రొఫెటిక్ మెడిసిన్ కేరళలో కూడా 2 తగలబడ్డాయి. ఒక్కొక్క ఫేక్ యూనివర్సిటీలో ఉన్న రాష్ట్రాలు
బదగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ కర్ణాటక, రాజా అరబిక్ యూనివర్సిటీ మహారాష్ట్ర, శ్రీబోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పుదుచ్చేరి. జర ఈ యూనివర్సిటీలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఫేక్ యూనివర్సిటీలు ఎక్కువగా రాజకీయ నాయకులు తెచ్చుకుంటూ ఉంటారు, పైసలు పడేస్తారు, ఫేక్ యూనివర్సిటీలు తెచ్చుకుంటారు. చాలామంది పాస్ కాలేక, డిగ్రీలు పాస్ కాలేక ఇక ఉద్యోగం ఆశ చూపి, ఉద్యోగం ఉంటే ఫేక్ యూనివర్సిటీ తెచ్చుకొని ఉద్యోగాలకి వచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి. ఏకంగా సివిల్స్లోనే ఫేక్ సర్టిఫికెట్ పెట్టి సివిల్ సర్వెంట్ అయిన దాఖలాలు మనం ఢిల్లీలో చూస్తాం. ఇటువంటి ఫేక్ యూనివర్సిటీల పైన అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం మనకందరికీ ఉంది. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్ అండ్ మీ మేడం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.